ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి, ఫ్యాక్టరీల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని అడిగారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే భక్తి వన ద్వారా ఆయుధ పూజ అనేటువంటిది మహర్నవమి రోజున చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. ఎందుకంటే మేము హైదరాబాద్ వెళ్తాం, అయితే ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒకరి పాడ్యం రోజుని విధి రోజుని తది రోజు పెట్టుకుంటారు. వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజున మామూలుగా చేయించేసుకుంటారు. నవరాత్రులు ఒక్కొక్కళ్ళు చేసి చండీ హోమం చేసుకోవడం, లేదంటే వాళ్ళు ఆయుధ పూజ అంటే మన అక్కడ ఫ్యాక్టరీ అంతా అక్కడ శుభ్రం కడిగేసండి, ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వస్తువులన్నీ శుభ్రం చేయించి దాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి నిమ్మకాయ కొబ్బరికాయ దగ్గర పెడతారు వాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి లక్ష్మీ గణపతి సరస్వతి దుర్గా అమ్మవారి యొక్క అర్చన, అమ్మవారిని విశేషంగా ఆరాధన అభిషేకం పూజ అది చేసి అక్కడ మనకి ఆ ఫ్యాక్టరీకి దిష్టి అది తీసి ముందు ఏం చేస్తామంటే ఎవరు ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి వాళ్ళు కొబ్బరికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కోయించి సాంబ్రాయిని పొగ వేయించి హారతి అగరబత్తులు ధూపం దీపం అన్నీ కూడా మొత్తం ఆయుధాలకు పూజ చేసి, ఆయుధాలు అంటే ఫ్యాక్టరీ వస్తువులు ఆ ఫ్యాక్టరీలో. ఈ సంవత్సరం ఢిల్లీ అది అడిగారు చాలామంది, కానీ ఢిల్లీ వెళ్ళటం లేదు, హైదరాబాద్లోనే ఉంటున్నాం, ఇక్కడ ఫ్యాక్టరీలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీల్లో మనం ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఆ చేయించుకునేటువంటి వాళ్ళు గణపతి హోమం తప్పనిసరిగా వీళ్ళు చండీ హోమం కలో చండీ వినాయక అని చండీ హోమం చేస్తారు. అందులోనే బాలా హోమం ఇలా ఈ నవరదుర్గలకు సంబంధించి హోమాలు కూడా చేస్తాం వాళ్ళకి బాగుండాలని. చేసి తర్వాత మన గుమ్మడికాయ కొట్టడం, కూర గుమ్మడికాయ కొట్టడం, బూడిద గుమ్మడికాయ ఏమో ఫ్యాక్టరీకి కట్టడం జరుగుతుంది. ఆఫీసుల్లో కూడా ఈ 10 రోజులు చేయించుకోవచ్చు, కానీ ఆయుధ పూజ అనేటువంటి మహర్నవమి రోజున చేస్తే చాలా మంచిది. మహర్నవమి రోజునే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఆయుధ పూజలు చేసుకోవచ్చు. వాహనాలకు కానీ ఆఫీసులకు కానీ ఫ్యాక్టరీలకు కానీ ఆయుధ పూజ అనేటువంటిది మహర్నవమి రోజునే చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు చేసుకుంటే చాలా విశేషం అని చెప్పడం జరుగుతుంది. మన కుదరన పక్షంలో ఆఖరి రోజైనా సరే ఇబ్బందిగా ఉంటే విజయదశమి రోజునైనా సరే చేసుకుని ఆ రోజు కూడా మనం విజయాన్ని పొందవచ్చు అని చెప్పారు. అయితే విజయదశమి రోజున కూడా కొంతమంది విజయ ముహూర్తము అని ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతాం సంవత్సరానికి మంచి ముహూర్తం కావాలి గురువుగారు అంటారు. ఈ సంవత్సరం కూడా ఉంది విజయ మధ్యాహ్నం 1:47 నుండి 2:53 వరకు విజయ ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో ఏదైనా ఒక పని అనుకుంటే ప్రాజెక్ట్ అనుకుంటే కాగితం మీద రాసుకుని పసుపుట్టు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోవడం. ఏదైనా ఆ విజయ ముహూర్తంలో మధ్యాహ్నం 1:47 నుంచి 2:53 మధ్యలో ఏదైనా పని ప్రారంభించడం, ఆ విజయ ముహూర్తంలో చేస్తే వాళ్ళ విజయం అన్నమాట తిరిగి ఉండదు అన్నమాట. ఆ ముహూర్తం కూడా మీకు ఈ సందర్భంగా భక్తివన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా మీరు ఏదైనా మంచి పని చేసుకోండి. ఆయుధ పూజ అనేటువంటి మహర్నవమి రోజున చేయాలి. మరి చాలా ఫ్యాక్టరీ పూజలు చేయాలి, అందరూ ఒకే రోజు చేయాలంటే కష్టం కాబట్టి బ్రాహ్మణులు కూడా దొరకరు కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించుకోవాలి, అర్చకుల ద్వారా అది. కాబట్టి అందుకే మేము పాడ్యం నుండి కూడా మొదలుపెట్టి విజయదశమి వరకు కూడా అన్ని ఫ్యాక్టరీల్లో కూడా మరొక రోజుకు 2-3 ఫ్యాక్టరీలు చేయాలి. ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ పూజలు చేయాలి. ఆ విధంగా నేనే కాదు అందరూ అలాగే చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి చెప్పినప్పటికీ నేను మళ్ళీ చెబుతా వాళ్ళకి మహర్నవమి రోజున చేసుకోవాలండి, ఇవాళ చేసేసాం కాబట్టి మహర్నవమి రోజు కూడా మీరు పూజ చేయించుకుని సింపుల్గా మీరు పూజ చేసుకుని ఓ గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టుకోండి అని చెప్తా. వాళ్ళ మహర్నవమి ఆ విధంగా కూడా ఏదో వాహనాల పూజ ఆ రోజు కూడా వాళ్ళు వాహనాలకి కారులకి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ ఆ రోజు పూజ కూడా చేయించుకుంటారు అన్నమాట. మహర్నవమి రోజునే ఆయుధ పూజ చేయాలి అని చెప్పడం జరుగుతుంది.